పిల్లలకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలా? 80% ఆఫ్ ఇండియన్స్ కి ఎట్లాంటి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. మరి పిల్లల్లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అవసరమా? నేను డాక్టర్ శ్రీనివాస్ రేకపల్లి, బ్రైట్ చిల్డ్రన్స్ హాస్పిటల్, విజయవాడ. అవునండి, పిల్లల్లో కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చాలా అవసరం. ఎందుకని పిల్లల్లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే, ఎస్పెషల్లీ ఈ మాన్సూన్ సీజన్, ఈ వానాకాలం స్టార్ట్ అయిన తర్వాత పిల్లల్లో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ లాంటి రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి. ఒకసారి వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా సివియర్ గా వస్తుంది. అట్లాంటప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన అవసరం రావచ్చు. ఇట్లా అడ్మిషన్ అవసరం అయినప్పుడు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే మీకు కాస్ట్ చాలా వరకు కలిసి వస్తుంది. మీకు ఫైనాన్షియల్ బర్డెన్ ఉండదు. అండ్ ఒక్కొక్కసారి అనుకోని విధంగా సర్జరీస్ కానీ యాక్సిడెంట్స్ కానీ అయ్యే అవకాశం ఎవరికైనా ఉంటుంది. అట్లాంటప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే మీకు చాలా ధైర్యంగా ఉంటుంది. ఎప్పుడు తీసుకోవాలి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ? మీ బేబీ ఏజ్ కనీసం 3 months క్రాస్ అయితే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తారు. కానీ మీ బేబీ ఒక్కడికే ఎవరు, ఫ్యామిలీ ఇంక్లూడెడ్, అంటే ఫాదర్, మదర్ ప్లస్ చైల్డ్, 1 or 2 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి విత్ పేరెంట్స్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. ఎట్లాంటి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి? ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈ ఇన్సూరెన్స్